గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే ఇక కొత్తదనం ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాశుల వారికి మరి ఏళ్ళనాటి శని పోతుంది, మరి ఏ రాశుల వారికి యాడ్ అవుతుంది, ఏ ఏ రాశుల వారికి అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఇవన్నీ వివరాలు చూద్దాం. వీటితో పాటు మరి అంటే గోచారం అంటేనే మనందరికీ తెలుసు, గోచారం అంటే 100% ఇది ఉంటుందని కాదు, కనీసం 30 to 40% మాత్రం ఇది యాక్యురేట్గానే ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుంది అని కనుక చూస్తే మొదటగా గ్రహ సంచారం. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో రవి, బుధ, శుక్ర, శని, రాహు సంచరిస్తున్నారు. ఇక సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో కేతు సంచరిస్తున్నటువంటి గ్రహస్థితి. ఇక వీరికి ఎలా ఉంటుంది అంటే కనుక మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు మంచి లాభాలను అందుకుంటారని చెప్పొచ్చు. మీ ప్రతిభను పైన ఉన్నటువంటి అధికారులు గుర్తిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక మీరు ఊహించిన దానికంటే అంటే కొన్ని మంచి మంచి అవకాశాలు, ఏదో ఇది ఊహించామంటే అంతకంటే కూడా కొంచెం కిందకి ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. నేను ఏదో పెద్దగా ఇది కావాలని మీ శక్తి సామర్థ్యాలకు సరిపోని ఒక ఉద్యోగ అవకాశాన్ని మీరు అందుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇంకా ఇక్కడ తల్లిదండ్రుల బంధువులతో మనస్పర్ధలు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తలు వినగలుగుతారు. కొంతమందికి మన మీద ఉన్నటువంటి కక్ష, ఈర్ష ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తుంది. వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు కలిసి వస్తాయి. ఇక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఎవరిని నమ్మి పని భారం వాళ్ళకి అప్పచెప్పడమో, డబ్బులు వాళ్ళ చేతికిచ్చి మీరు చేయమండమో ఇలాంటివి మాత్రం మీరు చేయకూడదు. సహోద్యోగులు మామూలుగానే వ్యవహరించి ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టిలో మాత్రం మీరు మంతనాలు జరుపుతున్నట్టుగా, అంటే వాళ్ళతో ఊరికే చీట్ చాట్ చేస్తూ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నట్టుగా వారికి అభిప్రాయం కలిగేటువంటి ఉంది. కాబట్టి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఇక మీకు కొన్ని విషయాల్లో అంటే ఇతరుల నుండి కుటుంబ సహాయ సహకారాలు బాగా అందివస్తాయి. కొన్ని పరిస్థితుల్లో ఒంటి చేతితో ఇంటిని లాగలేకపోతున్నాను, లాగాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారు. తర్వాత ఆధునిక సాంకేతిక ఉత్పత్తులు ఏవైతే కొనుగోలు చేస్తారో ఇవన్నీ కూడా మీరు చాలా వరకు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకి బహుకరిస్తూ ఉంటుంటారు. నూతన గృహోపకాల అలంకారాలు కూడా, అలంకరణకు సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఇదండి ఈ మాసం ఫలితం. సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే ఒక్కొక్క రాశికి, ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం అని ఏ సంవత్సరం అని మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది. అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు. అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం, అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం. మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడిదొడుకులు, కష్టాలు, సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే, ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం, శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్రమాసం అంటేనే. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించినా, రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా, ఏది లేదు అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకోండి, సరిపోతుంది. లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి. ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణువాలయానికి వెళ్ళండి. ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి. రాముడికి సంబంధించినటువంటి ఏ కథనమైనా వినండి, ఆనందంగా ఉండండి. నమస్తే.